హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మేము కబిని ఫారెస్ట్కు వెళ్తున్నాం. ఈ కబిని ఫారెస్ట్ వచ్చేసి మైసూర్ నుండి 60 కిలోమీటర్లు ఉంటుంది. బెంగళూరు నుండి వచ్చేసి సుమారు 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ కనిపించే ప్లేస్ పేరు కర్కికేరే బుక్కరాయ లేక్ అంటారు. ఈ ప్లేసు కర్ణాటకలోని షిమోగ నుండి 58 కిలోమీటర్లు ఉంటుంది. చిత్రదుర్గ నుండి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ బాగుందని మా వెహికల్ ని ఇక్కడ కొద్దిసేపు ఆపాల్సి వచ్చింది. ఒకవైపు గ్రీనరీ, మధ్యలో రోడ్డు, అటువైపు సరస్సు, చూడడానికి చాలా బాగుంది కదా. మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం కబిని ఫారెస్ట్కు దగ్గరలోనే ఉన్నాం. కొద్దిసేపట్లోనే మనం ఫారెస్ట్కి చేరుకోబోతున్నాం. ఇదే కబిని ఫారెస్ట్ సఫారీ బుకింగ్ ఆఫీస్. మనం ఇక్కడికి రావాలంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడనే బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుండి ఫారెస్ట్కి మనం ఫారెస్ట్ వారి క్యాంటర్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఛార్జ్ వచ్చేసి 500 రూపాయల వరకు ఉంటుంది. కెమెరా టికెట్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరాకి అయితే 200 వరకు ఉంటుంది. ఇక లెన్స్ కెమెరాకి అయితే సుమారు 1500 వరకు ఉంటుంది. సఫారీ టైమింగ్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఇక మనకు ఈ ఫారెస్ట్ లో ఒక సింహాలు తప్ప మిగతా జంతువులు అన్నీ ఉంటాయి. ఏది ఏమైనా మన అదృష్టాన్ని బట్టే ఆ జంతువులు కనిపించడమా కనిపించకపోవడమా జరుగుతుంది. కొన్నిసార్లు కనిపిస్తాయి, కొన్నిసార్లు మాత్రం కనిపించకపోవచ్చు. మొత్తానికైతే కనిపిస్తాయి అనుకునే మనం ఇప్పుడు వెళ్తున్నాం.
రాబందులు అనే మాట మనం చాలాసార్లు వింటుంటాం. రాబందులు అనే మాట వినడమే కానీ మనలో చాలామంది రాబందులను చూడలేదు. ఇప్పుడు మనం ఈ అడవిలో రాబందులను అతి దగ్గర నుండి చూడబోతున్నాం. ఇవే ఆ రాబందులు. శవాలను పీక్క తినే రాబందులని వీటినే అంటారు.